హనుమాన్ జంక్షన్, బాపులపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇటీవల ద్విచక్ర వాహన దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు నిశ్చింతగా ఇళ్ల ముందు, రోడ్డు పక్కన లేదా షాపింగ్ కోసం వెళ్లినప్పుడు పార్కింగ్ చేసిన బైకులు క్షణాల్లో దొంగల బారిన పడుతున్నాయి. తాజా సంఘటనలు ఈ నెల రోజుల్లో చాలా వాహనాలు మాయం కావడం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈరోజు మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురు సందులో షాపింగ్కు వచ్చిన వ్యక్తి బైక్ కనిపించక తలపట్టుకున్నాడు. దొంగల పనితీరు సీసీ కెమెరాలో దొంగల చాకచక్యం స్పష్టంగా రికార్డయ్యింది. ఫేస్ మాస్క్ ధరించి ఒక వ్యక్తి రాత్రి వేళలే కాకుండా పట్టపగలు వచ్చి కేవలం 2 నిమిషాల్లో వాహనాల లాక్స్ను బద్దలు కొట్టి ద్విచక్ర వాహనాన్ని తీసుకొని పారిపోయాడు. దీంతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఆగ్రహంతో మాట్లాడుతూ రోజువారీ వాడుకకు బైక్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. పోలీసులు గస్తీ పెంచకపోవడంతో దొంగలు మరింత స్వేచ్ఛగా పంజా విసురుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ దొంగలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాలన్నింటిలోనూ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అనుమానితులను విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలను ఎక్కడ వదిలినా తప్పనిసరిగా తాళాలు వేయాలి. అదనపు సెక్యూరిటీ లాక్స్ వాడితే బాగుంటుంది. రాత్రివేళ బైకులను బయట కాకుండా ఇళ్ల లోపల పార్కు చేయాలని సూచించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలి అని విజ్ఞప్తి చేశారు. దొంగలు కొత్త పద్ధతులతో ప్రజలను ఇబ్బంది పెడుతుండగా పోలీసులు వీరిని త్వరగా పట్టుకొని శిక్షించాలి అని స్థానికులు ఆశిస్తున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టార్ కే ప్రైమ్